సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాగమ, ఎప్పుడా అని కొన్ని వారాల నుంచి ఎదురు చూస్తూ ఉన్న దినం రానే వచ్చింది. ఈరోజు నుండి మన ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో 21 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడుతూ ఉన్నాయి. జూలై నెల 25వ తారీఖు నుండి ఆగస్టు నెల 14వ తారీఖు వరకు 21 దినాలు. దూర ప్రాంతాల నుంచి వచ్చి అనేక మంది బిడ్డలు అడుగుతూ ఉన్నారు. మేము దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నాం, మాకు మందిరంలో అకామిడేషన్ ఉంటుందా అని. తప్పకుండా మీకు మందిరంలో అకామిడేషన్ ఏర్పాటు చేయటం జరుగుతుంది. అయితే ఒక గమనిక, 21 దినాలు కంటిన్యూస్గా ఫాస్టింగ్ ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారైనా దగ్గరలో ఉన్న వారికైనా భోజన సదుపాయాలు మందిరంలో ఉండవు. కారణం ఏంటంటే సేవకులందరూ దేవుని కృపను బట్టి 21 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఈ వంటలు వార్పులు చేసుకుంటూ ఉంటే ప్రార్థనలో సరిగ్గా నడవు కదా. ఉండటానికి మాత్రం మందిరంలో ఎంతమంది వచ్చినా పక్కమిటే మనకు సండే స్కూల్ భవనం ఉంది, అక్కడైనా మందిరంలోనైనా ప్రత్యేకంగా సిస్టర్స్కి ప్రత్యేకంగా మీకు ఏర్పాట్లు మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. కుటుంబాలుగా కూడి రండి. అలాగే ఎవరైనా జూమ్లో లాగిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద జూమ్ ఐడి పాస్వర్డ్ కనబడుతుంది కదా, ఆ రీతిగా మీరు జూమ్లో లాగిన్ అవ్వచ్చు. మరి ముఖ్యంగా ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో కంటిన్యూస్గా ప్రేయర్ రిక్వెస్ట్ పంపించే ప్రతి వారి కొరకు మానక మందిరంలో ప్రార్థన జరుగుతుంది. మీకు స్క్రీన్ మీద ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు 2 ఫోన్ నంబర్లు కనబడుతున్నాయి కదా, వాటికి మీరు కాల్ చేస్తే తప్పకుండా దైవ సేవకులు ఉపవాసం ఉండి, అలాగే ప్రేయర్ వారియర్స్ ఉపవాసంతో తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాము అని తెలియచేయటానికి సంతోషిస్తూ ఉన్నాం. కానీ ఒకటి, లైవ్ ఇచ్చే టైంలో లైవ్ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, సాయంకాలం 6:30 నుండి 9:30 వరకు లైవ్ ఇచ్చే టైంలో ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయబడదు. కారణం, వాళ్ళు ప్రార్థనలో, సేవకులందరూ ప్రార్థనలో ఉంటారు కదా. తప్పకుండా అనేకులకు ఈ విషయాన్ని తెలియచేసి 21 దినాలు పగలు రాత్రి మందిరం ప్రార్థన ధూపంతో నిశ్చయంగా నిండుకోబోతుంది. వేలాది కొలది ప్రజలు మందిరానికి వచ్చి 21 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయబోతున్నారు. ఆ ప్రార్థించే గుంపులో మీరు కూడా పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మీ అందరికీ మా ఆహ్వానాన్ని తెలియచేస్తూ, మరొకమారు దేవుడు మీకు అవకాశం ఇస్తే, ఆరోగ్యం ఇస్తే 21 దినాలు కంటిన్యూస్గా జస్ట్ లిక్విడ్స్ తీసుకుంటూ ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ 21 దినాలు కంటిన్యూస్గా ఉపవాసం కుదరకపోతే ఒక పూట భోజనం చేసి తతిమ సమయం ప్రార్థనలో గడపగలరని, ఈ చక్కటి ఉపవాస పండుగలు, సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగలు, మరలా ఇలాంటి పండుగలు రావాలంటే సంవత్సరం పాటు ఎదురు చూడాలి. కుటుంబాలుగా పాలు పంపులు పొందాలని ప్రేమతో తెలియచేస్తూ, ఈ ఉపవాస ప్రార్థనలను ప్రేమించి పరిశుద్ధాత్మ దేవుడు మరో చక్కటి పాట, ఉపవాస ప్రార్థనపై ఓ దివ్యమైన పాట, హృదయాలను కదిలించి ప్రార్థనకు పురికొల్పే ఓ దివ్యమైన పాట ప్రభు మనకిచ్చారు. ఈరోజు పగటిపూట ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ముగింపులో ఆ పాట రిలీజ్ చేయబోతున్నాం. వినండి, అనేకులకు షేర్ చేయండి. నా కన్నులు కన్నీటి ఓటగా, నా తల జలమయంగా చేయయ్యా అని ఓ దివ్యమైన పాట వినండి, అనేకులకు షేర్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తూ ఓ దివ్యమైన వర్తమానం. ప్రార్థనే నీకు తోడు, ప్రార్థనే నీకు తోడు. దైవజనమా, ఎందుకు ఇంత ప్రార్థన చేయాలి? ఈ ఉపవాసాలు ప్రార్థనలు మరీ ఇది వెర్రి పిచ్చి కాకపోతే
ఇంత 24 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ రావాలా? ఇది పిచ్చి భక్తి కదా అని కొంతమంది తెలియక అనుకుంటారు. నేనంట, నీ పిల్లలకు నీవు ఇవ్వగలిగే ఆస్తి, శ్రేష్టమైన ఆస్తి ఏదైనా ఉన్నదంటే ప్రార్థన ఆస్తే. భౌతికంగా సంపాదించిన ఆస్తిపాస్తులు ఒక తరంతో తరిగిపోవచ్చు, 2 తరాలతో తరిగిపోవచ్చు. ఎప్పటికీ ఎన్నటికీ తరగని ధననిధి నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు చేసే ప్రార్థన అని ఎప్పుడు జీవితంలో మర్చిపోకు. ప్రార్థన ఎంత గొప్పది, ప్రార్థన ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తుంది. ఓ మాట చూడండి, కీర్తనల గ్రంథం 42వ కీర్తన 8వ చరణ చివరి భాగం. నా జీవదాత అయిన దేవునిని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. వినారా? నా జీవదాత అయిన దేవునిని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. అయ్యా, అమ్మా, ఓ తల్లిగా నీ పిల్లలకి ఎంతసేపు తోడుగా ఉండగలుగుతావు? ఇంట్లో ఉన్నంతసేపే నీ పిల్లలకు నువ్వు తోడుగా ఉండగలుగుతావు. నీ పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు నీ పిల్లలతో పాటు కాలేజీకి వెళ్ళలేవుగా. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు రానియరుగా. ఆ క్లాస్ రూమ్లో, కాలేజీలో, ఆ బెంచ్లో నీ పిల్లల పక్కన కూర్చుంటానంటే ఆ స్కూల్ టీచర్, కాలేజీ టీచర్ రెడ్ కార్పెట్ ఇన్వైట్ చేస్తాడా? ఏం పిచ్చి మొఖమా, నువ్వు రావటం ఏంటి కదా? అసలు వాళ్ళెవరు అబ్జెక్షన్ చేయటం కాదు, ముందు మనం వెళ్ళం కదా. నేనంట, నీ పిల్లలతో పాటు ఎల్లప్పుడూ నువ్వు తోడుగా ఉండకపోయినా, నీ పిల్లలతో పాటు ఎల్లప్పుడూ నువ్వు వెళ్ళకపోయినా, నీ పిల్లల కొరకు నువ్వు చేసే ప్రార్థన ఉందే, నీ ప్రార్థన ఎల్లప్పుడూ నీ పిల్లలకు తోడుగా ఉంటుంది అని మర్చిపోకు. అందుకనే పిల్లల్ని కాలేజీకి పంపించేటప్పుడు ఓ చిన్న ప్రార్థన చేసి పంపిస్తావే, వారితో పాటు తల్లిగా వారితో పాటు నువ్వు వెళ్ళకపోయినా నీ ప్రార్థన వారికి తోడుగా వారితో పాటు వెళ్తుంది అన్న సంగతి ఎప్పుడు జీవితంలో మర్చిపోకు. భర్తకు తోడుగా నా భర్త ఏం చేస్తున్నాడు, నా భర్తను గురించి నేను జాగ్రత్త తీసుకోవాలి, మంచిదే. అయితే నేనంట, నీ భర్తకు తోడుగా ఇంట్లో ఉన్నప్పుడే ఉండగలుగుతాం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు భర్తతో పాటు వెళ్ళగలవా? నీ భార్యకు తోడుగా ఎప్పుడు ఉండగలుగుతావు? నీ భార్య నీతో ఉన్నప్పుడు. తాను ఆఫీస్కి వెళ్ళినప్పుడు, తాను ఇంట్లో ఉన్నప్పుడు, నువ్వు ఆఫీస్లో ఉన్నప్పుడు నీ భార్యకు తోడుగా ఉండలేవుగా. కానీ అద్భుతం చెప్పమంటారా, నీవు తోడుగా లేకపోయినా నీ ప్రార్థన నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు అది ఎప్పుడు తోడుగా ఉంటుంది. జీవితంలో ఈ సంగతి నీవెప్పుడు మర్చిపోకు. అదే అంటాడు, నా జీవదాత అయిన యెహోవాకు నేను చేసిన ప్రార్థన తోడుగా ఉండును. అయ్యా, నేను ఎప్పుడు చెప్తా కదా, ఉదయం లేచి ప్రార్థన చేసుకోకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దు. మీ అన్నగా బ్రతిమలాడుకుంటున్నా అని ఎప్పుడు చెప్తానే. ఎందుకో తెలుసా? మనం మోకరించి చేసిన ప్రార్థన, లేదు నిలబడి కూర్చొని మనం చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన శబ్ద కాలుష్యంలో కలిసిపోదు, ఈ ప్రకృతిలో కలిసిపోదు. మనం చిన్న ప్రార్థన చేసినా ఆ చేసిన ప్రార్థన మనం బయలుదేరి వెళ్తూ ఉంటుండగా మనకు తోడుగా వస్తుంది. ఆ ప్రార్థన ప్రభావం, ఆ ప్రార్థన ప్రసన్నత మనకు తోడుగా వచ్చి, ఆయన జీవదాత కదా, మరణదూత మనలను వెంటాడుతూ ఉన్నప్పుడు జీవాధిపతిగా ప్రత్యక్షమై మరణములో నుండి జీవానికి దాటిస్తాడు నీవు చేసిన ఆ చిన్న ప్రార్థన ద్వారా. దైవజన్మ, ఈ భక్తుడు ఇక్కడ వాస్తవంగా ఈ కీర్తన ఏ కాన్సెప్ట్, ఏ సిచ్యువేషన్లో రాశాడయ్యి అంటే 7వ వచనంలో అంటాడు, 7వ చరణంలో, నీ జల ప్రవాహ దారుల ధ్వని విని కరుడును పిలుచుచున్నది, నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీద పొర్లి పారియున్నవి. విన్నారా? అలా, కరుడు అంటే అలా. ఒక అల వచ్చింది,
అమ్మయ్య ఈ అల పోయింది అనుకునే లోపు ఇంకొక అల వచ్చింది. అమ్మయ్య ఈ రెండో అలగా పోయింది అని అనుకునే లోపు మరొక అల వచ్చింది. అంటే అల అంటే శోధనలు, సమస్యలు. విన్నారా? అమ్మయ్య ఈ సమస్య పోయింది అని అనుకునే లోపు ఇంకో సమస్య వస్తుంది. ఇది పర్వాలేదు, ఇది కూడా దాటేసాను అని అనుకునే లోపు మరొక సమస్య వస్తుంది. అయితే అద్భుతం తెలుసా? కరుడు మీద కరుడు, ఆ కరుడును పిలుచుచూ ఉన్న అల వెంబడి మరొక అల వచ్చిన జీవదాత అయిన యెహోవాకు చేసిన ప్రార్థన జలములలో మునిగిపోకుండా, జ్వాలల్లో కాలిపోకుండా జీవదాత అయిన యెహోవాకు చేసిన ప్రార్థన తోడుగా ఉండి నన్ను కాపాడటం ప్రారంభిస్తూ ఉంది. అవును, మీకు ఒక మాట చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో భక్తుడైన దావీదును గూర్చి ఓ చక్కటి విషయం రాయబడి ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందు జీపు అను అరణ్యమును ఒక పర్వతమునందు నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతనిని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. విన్నారా? దావీదు అనేవాడి జీవం భూమి మీద ఉండకూడదు. దావీదు జీవాన్ని భూమి మీద నుంచి తుడిపేయాలని సుమారుగా 21 పర్యాయాలకు పైగా సౌలు దావీదు మీద హత్యాయత్నం చేశాడు. హత్యాయత్నం చేయటమే కాదు, విచిత్రం తెలుసా, పలుమార్లు ఈటిసిరాడు. ఏమండి, రాజు గురి చూడకుండా ఈటిసిరుతాడా? రాజు అంటే ఎంతో కొంత గురి కలిగే ఉంటాడు కదా. అసలే బెన్యామీను గోత్రికులు ఈటి విసరటంలో ప్రవీణులని దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తాం. ఈటి విసరటంలో అంత ప్రావీణ్యత కలిగిన బెన్యామీను గోత్రానికి చెందిన సౌలు ఈటి విసిరితే తప్పించుకునేది ఎక్కడ? ఆ ఈటి దెబ్బకి అక్కడికక్కడే కుప్పలాగా కోలాలి. ఓకే, మొదటిసారి ఫెయిల్ అయింది, రెండోసారి ఫెయిల్ అయింది, మూడోసారి 21 సార్లు హత్యాయత్నం చేసిన దావీదును దేవుడు తప్పిస్తూ వచ్చాడు. మరణములో నుండి దావీదును దేవుడు జీవానికి దాటింపు చేశాడు. కరుడు వెంబడి అల వెంబడి ఆలోచన ఏ అలా దావీదును ముంచలేదు. ఎందుకో చెప్పమంటారా? ఆ దావీదు కొరకు భక్తుడైన సమూయేలు ప్రార్థించలేదా? నీవు ఇశ్రాయేలుకు రాజు అవుతావు, సౌలు తర్వాత రాజ్యాన్ని పరిపాలన చేసే రారాజుగా నువ్వు వర్ధిల్లబోతున్నావు అని సమూయేలు ప్రవక్త దావీదు కొరకు ప్రార్థన చేయలేదా? ఈ చిత్రం చెప్పమంటారా? సమూయేలు ప్రవక్త చనిపోయాడు, కానీ సమూయేలు ప్రవక్త చేసిన ప్రార్థన దావీదుకు తోడుగా ఉంది. తల్లి, నేను ఎప్పుడు చెప్తా కదా, ప్రార్థించే నాకు మరణం ఉంటుంది, ప్రార్థిస్తున్న మీకు మరణం ఉంటుంది. మన ప్రార్థనకి ఎప్పుడు మరణం ఉండదో. మనం చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రార్థన ప్రభావం మన పిల్లల మీద పనిచేసి, మన మీద పనిచేసి, ఆ ప్రార్థన మరణములో నుంచి జీవానికి దాటిస్తుంది, జీవదాత అయిన యెహోవా ద్వారా. సమూయేలు చేసిన ప్రార్థన అంతేనా? సమూయేలు కొరకు హన్నమ్మ తల్లి ప్రార్థన చేసింది కదా. ఏమండి, పాలు విడిచిన తర్వాత ఆ చిన్నపిల్లోడిని మందిరంలో వేసేటప్పుడు జనం ఎన్ని మాటలు అంటారు, ఎన్ని మాటలన్నీ ఉంటారు. అసలు ఇది తల్లేనా? 5 సంవత్సరాల చిన్నపిల్లడు, ఇంకా 5 సంవత్సరాల లోపే పాలు విడిచిన తర్వాత అని రాస్తుంది కదా. పాలు విడిచిన తర్వాత అని రాస్తుంది కదా. 5 సంవత్సరాల పసికందును దేవుని మందిరంలో వేసి వెళ్తూ ఉంటే ఎంతమంది ఎన్ని మాటలన్నీ ఉంటారు. ఇది తల్లేనా? అసలు దీనికి పుట్టినోడేనా ఈ పిల్లోడు? అసలు తల్లి మనసు కలిగిందైతే ఇంత చిన్న పిల్లోడిని మందిరంలో ఎట్లా వేసి వెళ్తుంది? అరే, ఈ షిలోహు మందిరంలో ఆ పిల్లలు చూడు దారి తప్పిపోతున్నారు. ఫినెహాసు, హోఫ్నీను చెడ్డ పనులు చేస్తున్నారు. ఇలాంటి షిలోహు మందిరంలో పిల్లల్ని వేస్తే వీడు బ్రతికేమవుతుంది? వీడు ఆలనా పాలన చూసేది ఎవరు? సరే, వీడు మందిరంలో ఉన్నాడు, వీడిని యాజకుడిగా ఎదగనిస్తారా?
ఏలీ కుమారులు తొక్కేస్తారు కదా, వీడు ఎట్లా పైకి వస్తాడు, ఇది పిచ్చిది కాకపోతే అని నోటికొచ్చినట్టు మాట్లాడుంటారు. కానీ హన్నమ్మ గుండెల్లో ఉన్న ఆ దివ్యమైన ఆలోచన ఏంటో తెలుసా? నేను నా బిడ్డకు తోడుగా లేకపోయినా నా ప్రార్థన తప్పకుండా తోడుగా ఉంటుంది. నా ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? చుట్టూత బురద మనుషులున్న నా పిల్లలకు బురద అంటకుండా, బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా నా పిల్లలు ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. నా భర్త ఎల్కానా తోడుగా లేకపోయినా, తల్లి హన్నాగా పిలువబడుతున్న నేను నా కొడుకు తోడుగా లేకపోయినా, జీవదాత అయిన యెహోవాకు చేసిన ప్రార్థన తప్పకుండా నాకు తోడుగా ఉంటుంది. ఆ ఒక్క ధైర్యమే కొడుకును మందిరంలో విడిచిపెట్టి వెళ్ళటానికి కారణమైంది. పిల్లలు హాస్టల్లో ఉంటున్నారా? పిల్లలు దూరదేశాల్లో ఉంటున్నారా? బహుదూరంగా, శారీరకంగా బహుదూర స్థలాల్లో నీ పిల్లలు ఉంటున్నారా? ఈ వాక్యాన్ని పట్టుకో. నీ పిల్లలకు నువ్వు తోడుగా లేకపోయినా నీవు చేసే ప్రార్థన నీ పిల్లలకు తప్పకుండా తోడుగా ఉంటుంది. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా, మరలా గమనించండి, ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా నీ ప్రార్థన అంత దూరం వెళ్ళి పని చేయగలదు. నేనంట, మీరు అనొచ్చు, ప్రార్థన అంత దూరం వెళ్తుందా అన్న? ప్రార్థన అంత దూరం వెళ్తుందా? మీరు ఎరుగుదురు కదా, మనం ఇక్కడుండి చేసే ప్రార్థన పరలోకానికి చేరిందే కదా. పరలోకానికి చేరి కదా మనకు ప్రతిఫలం ఇచ్చేది. పరలోకాన్నే మన ప్రార్థన చేరగలిగితే అమెరికాలో ఉన్న మన బిడ్డను చేరలేదా? ఇంగ్లాండ్లో ఉన్న మన బిడ్డను చేరలేదా? న్యూజిలాండ్లో ఉన్న మన బిడ్డలను మన ప్రార్థన, సౌదీ అరేబియా ప్రాంతాల్లో, మహమ్మదీయ ప్రాంతాల్లో ఉన్న దూర ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీ పిల్లను నీ ప్రార్థన తాకలేదా? నిశ్చయంగా తాకుతుంది. అందుకనే నీ పిల్లలకు నువ్వు ఇవ్వగలిగే అతి శ్రేష్టమైన ఆస్తి నువ్వు చేసే ప్రార్థన. ఎన్నటికీ మర్చిపోకు. రైట్? బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా తను ఎదిగాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయ కొన్ని వచనాల్లో చూస్తాం కదా, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై వాళ్ళు చేసిన దోషక్రియ దేవునికి బహు అసహ్యంగా ఉంది. వెరీ నెక్స్ట్ వర్స్ ఏమని రాసి ఉంటుందో తెలుసా? అయితే బాలుడైన సమూయేలు ఎఫోదును ధరించి యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని రాసి ఉంది. అరే, తన కళ్ళ ముందే హేయ కార్యాలు జరుగుతున్నా, హేయ కార్యాలు తనకు అంటకుండా సమూయేలు ఎలా కాపాడబడ్డాడు? ఎలాగో చెప్పంటారా? హన్నమ్మ తల్లి ప్రార్థన సమూయేలుకు తోడుగా ఉంది. అంతేనా? అద్భుతం. దాను మొదలుకొని బేర్షెబ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా విరాజిల్లాడు. ఇందాక అన్నారు కదా కొంతమంది, ఏవమ్మా పిచ్చి మోకందానే, నీ కొడుకు పైకి వస్తాడా? అక్కడున్న సేవకులు ఎదగనిస్తారా? ఏలీ కొడుకులు, ఏలీ మనవాళ్ళు ఎదగనిస్తారా? తొక్కేస్తారు నీ కొడుకుని అని ఉంటారు. కానీ అన్నం ఏమనుకుందో తెలుసా? ఒకరిని హెచ్చించువాడు ఆయనే, తగ్గించువాడు ఆయనే. కింగ్ ఎవరైనా కింగ్ మేకర్ దేవుడే. ఒక వ్యక్తి తొక్కబడితే ఇంకో మనిషి అణచబడ్డో, ఎవరో మనిషి లేవనెత్తితే ఇంకో మనిషి లేవనెత్తబడడో, ఒకరిని లేవనెత్తేది దేవుడు, ఒకరిని శిరస్సుగా నిలవబెట్టేది దేవుడు, ఒకరిని ఘనుడిగా నిలవబెట్టేది దేవుడు. నేనంట, ఒకరిని దేవుడు లేవనెత్తాలని తన బాహుబలత చాపితే ప్రపంచమంతా ఏకమైన వాడినెవ్వడూ అనచ్చలేరు. ప్రపంచానికి హీరోని చేయాలనుకున్నాడు యేసుక్రీస్తు వారిని, తండ్రి అయిన దేవుడు. రోమా సామ్రాజ్యం అంతా ఏకమై అణచాలని ప్రయత్నం చేసినా ఆపగలిగిందా? చెప్పండి. దైవజన్మ, ప్రార్థన ఒకటి నువ్వు తోడుగా ఉంటే, నిన్ను అణచాలని ఎన్ని శక్తులు ప్రయత్నం చేసినా వారి కళ్ళ ఎదుటే నువ్వు వర్ధిల్లేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. రైట్? జీవదాత అయిన యెహోవాకు చేసిన ప్రార్థన మరణములో నుంచి జీవానికి దాటించింది. పాపభూయిష్టమైన లోకంలో పవిత్రతనిచ్చింది. అణిచే శక్తులు ఎదుటే అంతకంతకు వర్ధిల్లేటట్లుగా చేసింది. అద్భుతం. జీవదాత అయిన యెహోవాకు చేసిన ప్రార్థన ఎలా పనిచేస్తుందో యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో
శిలువ మరణానికి అప్పగించబడక మునుపు ఆయన గెత్సెమనే తోటకు నడుచుకుంటూ వెళ్తూ ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే యోహాను సువార్త 17వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు ఈ మాటలు రాసి ఉంటాయి. 21 వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థన చేయట్లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. చూసారా, యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ వచనంలో 2 ప్రార్థనలు చేశారు. ఒకటి, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున వీళ్ళందరూ ఏకమై ఉండాలయ్యా. వీళ్ళు ఏకమై ఉండటమే కాదు, వీరి వాక్యం విని ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు ఏకమై ఉండులాగున అని పరలోకపు తండ్రికి యేసయ్య ప్రార్థన చేశారు కదా. ప్రార్థన తోడుగా ఉంటుంది అనే మాట విన్నామే. ఆ తర్వాత 17వ అధ్యాయం తర్వాత యేసుక్రీస్తు వారు సిలువేయబడటం, ఆయన చనిపోవటం, పునరుద్ధానుడై తిరిగి లేవటం, 40 రోజులు ఆ పునరుద్ధానపు శరీరంతో వాళ్ళకు ప్రత్యక్షమవటం, ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమే వెళ్ళటం జరిగింది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులతో లేరు. యేసుక్రీస్తు వారు శిష్యులతో లేరు, కానీ యేసయ్య చేసిన ప్రార్థన శిష్యులకు తోడుగా ఉంది. శిష్యులకు తోడుగా ఉంది. 2 ప్రార్థనలు చేశారు. ఒకటి, వారు ఏకమై ఉండాలి. మరి ఇంతకీ వారు ఏకమై ఉన్నారా లేదా? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం ఏమని రాసి ఉంటుంది? వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియా ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏ మనసుతో ఉన్నారట? ఏక మనస్సుతో ఉన్నారు. ఎవరు? అపోస్తులు అందరూ. అసలు యేసుక్రీస్తు వారు ఆ ప్రార్థన చేయక మునుపు నేను గొప్ప అంటే నేను గొప్ప అని కుర్చీల కోసం కొట్లాడుకున్న బ్యాచ్ కదా అది. నేనెట్లా తక్కువ, నేను అంటే నేనని కొట్లాడుకున్నారు కదా కుర్చీ కోసం. యేసు ప్రభు ఉన్నప్పుడే కుర్చీ కోసం కొట్లాడుకున్నారంటే మరి యేసు ప్రభు లేనప్పుడు ఇంకెంత కొట్లాడుకోవాలా? విచిత్రం, కొట్లాడుకోకపోగా ఏక మనస్సుతో ఉన్నారు. ఎందుకో తెలుసా? యేసయ్య చేసిన ప్రార్థన వారికి తోడుగా వెళ్ళింది. తమ్ముడు, చెల్లి, ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనల్లో మనం చేస్తున్న ప్రార్థన రాగల 365 రోజులు మనకు మన పిల్లలకు తోడుగా ఉండబోతుంది. 365 రోజులు మాత్రమే కాదు, భవిష్యత్ కాలంలో నేటి ప్రార్థన రేపటి అభివృద్ధికి, నేటి ప్రార్థన రేపటి కాపుదలకు, నేటి ప్రార్థన రేపటి సమస్య పరిష్కారానికి కారణమవుతుంది అన్న సంగతి ఎప్పుడు జీవితంలో మర్చిపోకండి. రైట్? యేసుక్రీస్తు వారు వాళ్ళు ఏకమై ఉండాలన్నారు. అంత మాత్రమే కాకుండా, అయ్యా వీరి వాక్యం వలన ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఏకమై ఉండాలి అని ప్రార్థన చేశారు కదా. అద్భుతం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం వరకు సువార్త పరిచర్య జరిగింది. అప్పటికి దరిదాపుగా 3000 మంది రక్షించబడ్డారు, 5000 మంది రక్షించబడ్డారు. రైట్? ఆల్మోస్ట్ అప్పటికి 10,000 మంది రక్షించబడ్డారు అని అనుకోండి. 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 32వ వచనం. 4వ అధ్యాయం 32వ వచనం చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండేది. విన్నారా? విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండేది. చూసారా? యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చేసిన ప్రార్థన వారికి తోడుగా ఉండి, శిష్యులు మాత్రమే కాదు, శిష్యుల వాక్యం విని విశ్వసించిన వాళ్ళందరూ ఏక మనస్సు. తమ్ముడు, నీ కుటుంబంలో ఏక మనస్సు లేదా?
భర్త మనసు భార్య, భార్య మనసు భర్త ఒకరికొకరు పొసగక ఎవరికి వాళ్ళే యమునా తీరు అన్నట్లుగా బ్రతుకుతున్నారా? ప్రార్థన విడిపోయిన కుటుంబాలను కలపగలదు. అనైక్యతతో రగిలిపోతున్న కుటుంబాలను ఐక్యపరచగలదు. ఇన్ని భీకర కార్యాలు చేయగలిగిన ఏకైక శక్తి ప్రార్థనలో దాగుంది. ఇంకో చిన్న మాట చెప్తాను, వింటారా? అబ్రహాము ఇస్మాయిలు కొరకు ఓ చిన్న ప్రార్థన చేశాడు. నీ సన్నిధిన ఇస్మాయిలును బ్రతకనిమ్ము అని. ఇస్మాయిలుకు అబ్రహాము తోడుగా లేడు, ఇంట్లో నుంచి పంపించాడు. కానీ అద్భుతం తెలుసా, బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఇస్మాయిలు కొరకు అబ్రహాము చేసిన ప్రార్థన ఇస్మాయిలుకు తోడుగా వెళ్ళింది. ఇస్మాయిల్లో నుంచి 12 రాజులు, ఈరోజు సౌదీ అరేబియా ప్రాంతంలో ఉన్న రాజులు ఉన్నారే, వాళ్ళంతా ఇస్మాయిలు సంతానం. నేటికి ఆ ఇస్మాయిలు సంతానం దీవెన కారణంగా ఉంది. ఎందుకో తెలుసా? వాళ్ళ మూలపితరుడు అబ్రహాం ఓ చిన్న ప్రార్థన చేశాడు. తల్లి, ప్రార్థన చేసిన అబ్రహాము చనిపోయాడు. తాను చనిపోయిన 4000 సంవత్సరాల తర్వాత కూడా ఆ ప్రార్థన ఫలాలు మహమ్మదీయ సంతతి, ఇస్మాయిలు సంతతి అనుభవిస్తూనే ఉన్నారు. నీతో ఒక మాట అంట, తమ్ముడు నా వైపు చూడు. చెల్లి, అబ్రహాము తన ఇస్మాయిలు కొరకు చిన్న ప్రార్థన చేశాడు కదా, ఆ చిన్న ప్రార్థనే మరవకపోతే నీ పిల్లల కొరకు ఎన్ని రోజులు నువ్వు ప్రార్థన చేయలా? ఎన్ని గంటలు ప్రార్థన చేయలా? నీ పిల్లల కొరకు నువ్వు చేసిన ప్రార్థన అంశాలు కనుక ఒకవేళ గ్రంథస్థం చేస్తే బైబిల్ దాటిపోద్ది. చిన్న ప్రార్థన చేసిన అబ్రహాం ప్రార్థనే మర్చిపోని దేవుడు నీ ప్రార్థన ఎలా మర్చిపోతాడు? నీ ప్రార్థన నీకు తోడుగా వస్తుంది. నీ ప్రార్థన దైవ సేవకులకు తోడుగా వస్తుంది. నీ ప్రార్థన నీ పిల్లలకు తోడుగా వస్తుంది. నీ ప్రార్థన నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పిల్లల మీద ఆ ప్రార్థన పనిచేయటం ప్రారంభిస్తుంది. ఎంత గొప్ప కార్యాలు ప్రార్థన చేస్తూ ఉంటుండగా 21 దినాల ఉపవాస ప్రార్థనలో మీరు ఎందుకు పాలిభాగస్తులు కాకూడదు? మీ పిల్లలను కూడా ఎందుకు పాలిభాగస్తులు చేయకూడదు? మీరు ఎరిగిన అనేకులను ఎందుకు పాలిభాగస్తులు చేయకూడదు? రండి, ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రార్థన ప్రారంభం కాబోతూ ఉంది. కుటుంబాలుగా కూడి రండి. ఎవరైనా జూమ్లో లాగిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతుంది కదా. మీకు ఏ ప్రార్థన అవసరతున్నా ఈ 21 దినాలు కంటిన్యూస్గా మందిరంలో మీరు పంపించే ప్రతి ప్రార్థన అంశం కొరకు మీ సమస్యను మా సమస్యగా ఎంచి మీ కొరకు మానక ప్రార్థన చేస్తాం. మీ కొరకు ప్రార్థించే సేవకులు, మీ కొరకు ప్రార్థించే సంఘం ఉందని మరువకండి. కుటుంబాలుగా పాల్గొందండి. రాగల మన బ్రతుకు కాలమంతా ఈ ప్రార్థన మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, మీకు స్తోత్రాలు. మరో నూతన సంవత్సరాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అవును ప్రభు, ఈ దినం ఈ ఉపవాస ప్రార్థనలు ఈ దినం నుంచి ప్రారంభించబోతున్నాం. అనేక విషయాల నిమిత్తమై కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించున్నట్లుగా మా హృదయాలు రేపమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన కోట్ల కొలది ప్రజలకు దీవెన కారణంగా మారాలి ప్రభువా. కోట్ల కొలది ప్రజలు మీ తట్టు త్రిప్పబడాలి నాయన. దైవము కాని వాటిని ఆరాధించే ప్రజలు మీ వైపు తిరగాలి ప్రభువా. భక్తిలో చల్లారిపోయిన కుటుంబాలు మరలా పునర్జీవాన్ని పొందాలి నాయన. జవదాత అయిన యెహోవాకు చేసిన ప్రార్థన తోడుగా ఉంటుంది అని నువ్వు సెలవిచ్చిన దేవుడవు కదా. ఇదిగో ఈ ప్రార్థనలో పాలిభాగస్తులు అవుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలను కాపాడయ్యా, వారి పిల్లలను ఆశీర్వదించయ్యా. తల్లిదండ్రులను ఆశీర్వదించిన దానికంటే వాళ్ళ పూర్వపు చరిత్రలో ఎవ్వరూ దీవించబడినంతగా వారి గర్భాన పుట్టిన పిల్లలను మీరు దీవించండి అయ్యా. మోయబడిన గర్భాలు తెరవండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు చక్కటి ఉద్యోగాలు దయచేయండి. వాళ్ళు ఏ రంగంలో ఉన్న తలమానికగా ఉండాలి, పైవారిగా ఉండాలి, శిరస్సుగా ఉండాలి. ఈ కార్యాలు చేయి ప్రభువా. ఇదిగో ఈ దినం నుంచి 21 దినాల ఉపవాస ప్రార్థన ప్రారంభించబోతూ ఉంటుండగా మందిరంలో నుంచి ప్రార్థన ధూపం ఎగయికుంటూ ప్రపంచ దేశాలు,
యేసు నామం పేరిట కమ్ముకొనున్నట్లుగా వేరే కార్యం చేయండి. లక్షలాది కొలది ప్రజలు పాలొందునట్లుగా అద్భుత ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. చేతులెత్తి నీ ప్రజలను ఆశీర్వదిస్తూ నీ మహిమను కనులారా చూచున్నట్లుగా కృపచు. ఈ సంవత్సరం కోట్ల కొలది ఆత్మలను చూడాలి. కోటాను కోట్ల ఆత్మలకు మీ వాక్యాన్ని ప్రకటించాలి. దైవము కాని వాటిని ఆరాధించే ప్రతి ప్రజ మీ వైపు తిరగాలి. ఆ కార్యాలు చేసి మహిమ పొందమని చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ ప్రజలు దీవించబడుదురుగాక, వర్ధిల్లుదురుగాక, అంతకంతకు విస్తరించుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.